నమస్తే, నేను హరిత. డిజిటల్ పేమెంట్స్ ఒకప్పుడు జేబులో డబ్బుంటే తప్ప రోడ్డుపైకి వచ్చే వాళ్ళం కాదు. కానీ ఇప్పుడు నెలంతా పర్సులో క్యాష్ లేకున్నా డిజిటల్ పేమెంట్స్ పుణ్యమాని ఈజీగా పనులు కానిచ్చేస్తున్నాం. కిరాణా కొట్టు నుంచి సూపర్ మార్కెట్ల వరకు, రోడ్డు పక్కనుండే ఫుడ్ ట్రక్ నుంచి లగ్జరీ రెస్టారెంట్ వరకు ఇలా అన్నింటిలో ఇప్పుడు చెల్లింపులు చేసేందుకు ఫోన్పే, గూగుల్ పే వంటి డిజిటల్ పేమెంట్ యాప్లు వినియోగిస్తున్నాం. అయితే ఆ యాప్లు మన దగ్గర నుంచి ఛార్జీలు వసూలు చేయకుండా లాభాల్ని ఎలా రాబడతారో మీరెప్పుడైనా ఆలోచించారా? నేటి జనరేషన్కి యూపీఐ అనేది ఒక వరం. ఈజీ పేమెంట్ ప్రాసెస్ కావడంతో చదువుకున్న వారే కాకుండా చదువుకోని వారు కూడా ఈజీగా పేమెంట్స్ చేస్తున్నారు. పేమెంట్స్ మాత్రమే కాకుండా మనీ ట్రాన్స్ఫర్స్ కూడా ఒక బటన్ నొక్కి క్లిక్ మనిపిస్తున్నారు. టైం సేవింగ్తో పాటు సెక్యూర్ కూడా ఉండడంతో బ్యాంకింగ్ యాప్స్ కన్నా డిజిటల్ పేమెంట్స్ యాప్స్నే నమ్ముకుంటున్నారు. అందువల్లే యూపీఐ విషయంలో డిమాండ్ పెరిగింది, ఇంకా పెరుగుతూనే ఉంది. ఇక ఫోన్పే అలాగే గూగుల్ పే వంటి వాటికి డబ్బులు ఎలా వస్తాయనే సందేహం చాలా మందిలో కూడా ఉంది. అసలు డబ్బులు ఎలా వస్తాయో అనే విషయానికి వస్తే, ఫోన్పే, గూగుల్ పే ద్వారా జరిగే మనీ ట్రాన్సాక్షన్లో ప్రతి 1000 రూపాయలకు పావలా కమిషన్ అనేది వస్తుంది. అంటే 25 పైసలు కమిషన్ ఇస్తారన్నమాట. ఇది కూడా యూపీఐ పేమెంట్ ప్రోత్సహించడానికి ఇస్తారు. ఇక ఫోన్పేలో గ్రాసరీస్, ఇన్సూరెన్స్, ఫుడ్ తదితర సేవల్ని అందిస్తోంది. వీటి ద్వారా కూడా ఆదాయం వస్తుంది. డేటాను కొత్త తరహాలో రూపొందిస్తూ ఉంటారు. దాని ద్వారా డిజిటల్ పేమెంట్ యాప్లలో వినియోగదారులు లావాదేవీల డేటా స్టోర్ అవుతుంది. ఈ డేటాను వివిధ కంపెనీలకు ప్రకటన సంస్థలు కొనుగోలు చేస్తాయి. ఫలితంగా పేమెంట్ యాప్లకు ఆదాయం లభిస్తుంది. ఫోన్పే, గూగుల్ పే మొదట డబ్బులు మాత్రమే పంపడానికి వాడేవాళ్ళు. ఇప్పుడు రీఛార్జ్లు, ఇన్సూరెన్స్లు, సినిమా టికెట్లు, ఇంకా హోటల్ బుకింగ్ వంటివి కూడా ఉన్నాయి. వీటి ద్వారా వాళ్లకు ఆదాయం అనేది కూడా చాలా ఎక్కువగా వస్తుంది. ఇక వాటి ద్వారా ప్రమోషన్ చేస్తూ ఉంటాయి కొన్ని కంపెనీలు. వాటి ద్వారా కూడా ఆదాయం అనేది చాలా ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు ఫోన్పేలో రీఛార్జ్ కనుక చేసుకుంటే 2 రూపాయల కమిషన్ని తీసుకుంటుంది. 100 రూపాయలు రీఛార్జ్ చేసుకున్నా కూడా 2 రూపాయలని ఇవ్వాలి. అలా ప్రతి ట్రాన్సాక్షన్తో డిజిటల్ పేమెంట్స్ యాప్స్కి కమిషన్ వస్తూనే ఉంటుంది.